లాస్ అవుతుంది? ఇప్పుడు ఈ ఎకరానికి ఇప్పుడు 30,000 చొప్పున ఇప్పుడు దాకా పెట్టిన సార్. ఇక ఇప్పుడు 2 ఎకరాల కంటే ఇప్పుడు మేము ఇంతకతా ఇన్సూరెన్స్ 60,000-70,000 దాకా లాస్ అయ్యాలి. చూడండి, ఈయనకు 2 ఎకరాలు ఉన్న ఒక రైతు, ఈయన ఇంచుమించు 60,000 పెట్టుబడి పెట్టింది 2 ఎకరాలలో. కానీ ఈయన 60,000 అంటే చాలా పెద్దది. ఈయనకు పెట్టుబడి పోను కూడా ఒక 40,000-50,000 చేతికి అందే పరిస్థితి ఉంటది అని పెట్టినారు. కాబట్టి వీళ్ళు పెట్టుబడి కూడా వీళ్ళ చేతికి అందడం లేదు. తక్షణమే లాస్ అయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా తప్పకుండా ఏ పంటలు అయితే ఎండిపోయినాయో వాటి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కానీ, ప్రభుత్వానికి కానీ చేరవేయాలి అని, నష్టపరిహారం అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న జొన్న పంట ఎండిపోవడం జరిగింది. కానీ పక్కనే నల్లవాగు కాలువ వాడుతుంది. మీరు గమనిస్తే నల్లవాగు కెనాల్ ఉంది. ఆ కెనాల్ పక్కనే ఈ రైతు పంటను రక్షించడం కోసం ఒక బోర్ వేయడం జరిగింది. అక్కడ ఫెయిల్ అయితే ఇంకొక బోరు ఇక్కడ మన ముందు ఉంది చూడండి, ఈ బోరు వేయడం జరిగింది. అంటే లక్షల రూపాయలు ఒక రైతు ఈ పంటను బతికించుకోవడం కోసం బోర్లు వేసి నష్టపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గత ప్రభుత్వంలో ఇంతకన్నా నల్లవాగు ప్రాజెక్టులో ఇంతకన్నా తక్కువ నీరున్నా కూడా చివరి ఆయకట్టు వరకు 2-3 టన్నులు ఇచ్చి పంటలను రక్షించడం జరిగింది. కానీ ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరిట ఏవేవో చేస్తుంది. కానీ చివరికి రైతులకు మాత్రం రైతుల పంటలను ఎండబెట్టడం జరుగుతుంది. ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకోలేకపోవడం దీనికి ప్రధాన కారణం. మన స్థానిక ఎమ్మెల్యేకి శ్రద్ధ లేకపోవడం, ఈ రైతులను ఆదుకోవాలన్న తపన లేకపోవడమే నేను ప్రధాన సమస్యగా భావిస్తున్నా. మన దగ్గర ఉన్న నీళ్లను కూడా ఎన్నో కొన్ని ఒక్క తడి ఇచ్చినా సరిపోతుంది. అలాంటిది కూడా ఒక్క తడి కూడా విడుదల చేయకుండా అశ్రద్ధ వహించడం అనేది ఇది చాలా అన్యాయం. ఇక్కడ ఉన్న రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. లక్షల రూపాయలు లాస్ అవడం వలన వాళ్ళ జీవనం ఇంకొక 4 సంవత్సరాలు వెనుకకు పోవడం జరుగుతుంది. దయచేసి తక్షణమే ఇప్పటికే ఎన్నో ఎకరాల పంటలు, 1000 ఎకరాల పంటలు నష్టం జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి కూడా, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి కూడా, ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరూ ఇక్కడ వచ్చి పంటను పరిశీలించి ఈ 1000 ఎకరాల పైన ఎండిపోయిన జొన్న పంటలకు 50 ఎకరాల చొప్పున 50,000 చొప్పున ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అలా చేస్తే తప్ప ఈ రైతులు నిలదక్కోలేరు. వీళ్ళ జీవనం ఇంకింత దుర్భరం అప్పులపాలయ్యి చాలా నష్టపోతున్నారు. ఇది గమనించి తగిన చర్యలు తీసుకోవాలి, నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకో కొన్ని పంటలు ఒక తడి ఇస్తే అవి చేతికొచ్చే సందర్భం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది సమస్యని గాలికి వదిలేయకుండా శ్రద్ధ పెట్టి ఒక తడి అన్న చివరి ఆయకట్టుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని నేను పదే నేను స్థానిక ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను. ఇంత ఘోరంగా ఎండిపోయింది, ఎట్లా సందర్శింది? బంద్ అయిపోయినాయి. అంతా వేస్ట్ అయిపోయింది. పెట్టిన వేస్ట్ అయిపోయింది. ఇంకా ఎన్ని దారులు అయితే నల్లవాగులో మస్తు నీళ్ళు ఉన్నా కూడా రాలేదు. ఓన్లీ తీసుకొచ్చి పడేసేటోళ్ళు ఓన్లీ లేరు. ఈ గడ మీద చేస్తే మొత్తం మా మాడి ఈ కల్లేరు మన మాడి మీకే వస్తుంది. మొత్తం ఈ పారేసి మొత్తం అంతా వెళ్ళిపోతుంది.